ప్రదీప్ గారు నమస్కారం. నమస్తే సార్. ఆ, ఎలా ఉన్నారు సార్? ఆల్ బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్ అని. ఎస్, ఇప్పుడు ఫిట్ అండ్ ఫైన్. ఎస్, లేదు ఫిజికల్గా కూడా ఫిట్గా కనిపిస్తున్నారు. అవును సార్. ఇదివరకన్నా కొద్దిగా కొంచెం వర్కౌట్లు అవి స్టార్ట్ చేసి డైట్గా తప్పట్లేదు. చేయాలి, హీరో కదా. అయ్యో అలానే కదా సార్, ఫిట్నెస్ జనరల్ ఫిట్నెస్. యాంకర్గా కావాలి అక్కర్లేదు, కానీ హీరోగా అయితే కావాలి. అక్కడే ఎక్కువ కావాలి సార్ యాక్చువల్లీ. అక్కడ స్పాంటినిటీ ఉంటే మీకు సరిపోతుంది. అంటే ఇక్కడంటే 9 to 6 కాల్ షీట్లో ఉంది సార్, బాగుంది. పొద్దున మొదలవుతుంది, కరెక్ట్గా 6ంటికి సాయంత్రం పూర్తవుతుంది. అక్కడ పొద్దున 6ంటికి మొదలెడితే నెక్స్ట్ డే పొద్దున 6 సార్. సో అంటే మేల్ యాంకర్స్లో మీరు టాప్ కాబట్టి ఇంక మీకు తప్పదు అంతవరకు. ఇప్పుడు మీరు యాక్చువల్గా మేల్ యాంకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్న టాప్లోకి రావడం చాలా కష్టం సార్. అమ్మాయిలు యాంకర్స్ టాప్లోకి వచ్చినట్టుగా సుమ గారు వచ్చినట్టుగా అందరూ రావడం కష్టం. బట్ మేల్ యాంకర్ మీరు అది యూనిక్గా లక్కీ సార్, ఆపర్చునిటీస్ బాగా వచ్చాయి. మీ మాట తీరు, స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, అప్పటికప్పుడు స్క్రిప్ట్ లేకుండా చేయడం కానీ, కానీ ఏంటి ఎప్పటికైనా హీరో అయిపోయి తీరాలని పట్టుదల పట్టేసుకున్నాను. అలా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు మనం ఉంటే కానీ ఇంట్లో మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఎలా ఉంటాయి సార్, ఆశలు చిన్నప్పటి నుంచి టీవీ చూస్తూ, పాటలు వింటూ, సినిమాలు చూస్తూ వచ్చిన ఇమాజినేషన్స్లో పెరుగుతూ ఉంటాం. అది కొంచెం నాకు కొంచెం స్ట్రాంగ్గా ఉండేది లోపల. సో మొహమాటానికి ఎప్పుడు ఏం బయట పెట్టేవాడిని కాదనమాట. ఇంట్లో అప్పుడప్పుడు అడప ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నా ఏదో సరదాగా కబుర్లు చెప్పడం, అందరితో మాట్లాడు. సో అందరితో ఎప్పుడూ చుట్టాలతో అందరితో అలవాటు ఎక్కువ. బాబాయిలు, పిన్నిలు, అత్తలతో ఎక్కువ అలవాటు నాకు హాలిడేస్ టైంలో. సో ఇంటి కామెడీ ఇదంతా బాగా అలవాటు అయిపోయింది, అది ఇంట్లో జరిగే హ్యూమరు. సో వాటిలన్నింటినీ తీసుకుంటూ ఉండేవాడిని. దట్ కాలేజ్ అయ్యేంత వరకు ఏది ముట్టుకోకూడదని ఫిక్స్ అయ్యారనమాట. సో ఎడ్యుకేషన్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఫైనల్లీ వై నాట్, నాకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదు, రేపొద్దున ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరే అప్పుడు చేస్తుంటే బాగుండేది అనిపిస్తుందని. కానీ ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు కదా సార్. అంటే దాంట్లో రాకూడదని నేనేం అనట్లేదు, డిస్కరేజ్ చేయట్లేదు. అవును సార్. కానీ ఎలాంటి కామెంట్లు వస్తాయంటే, ఓహో ఈయన కూడా హీరోనేనా అనే కామెంట్ మీకు దాకా వచ్చి కూడా ఉండొచ్చు. ఉంటాయి సార్. లేదు మీరు ఎక్కడైనా చదివి కూడా ఉండొచ్చు. ఉంటాయి సార్. సో మీలో ఆ కోరిక బలంగా ఉంది, ఆల్రెడీ ఒక ట్రైల్ వేశారు, అది పర్వాలేదు, బ్యాడ్ సినిమా కాదు, మంచి సాంగ్ చాలా వైరల్ అవడం, సినిమా కూడా ఒక గుడ్ వైబ్ రావడం అందరూ అయింది. బట్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా. అవును సార్. డ్యూ టు మీ కాల్ బాగాలేకపోవడం వల్ల, దీనివల్ల ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కొంచెం అంతే సార్, ఇది డెబ్యూ లాగే అయింది. బట్ ఈసారి ఏంటంటే ఐ వాజ్ మోర్ కేర్ఫుల్ సార్. కొంచెం క్వాలిటీ అండ్ క్వాంటిటీ సినిమాలో ఉండాలి. అండ్ ఒక కథ చెప్దామని ఇంతమందిని నేను పిలుస్తున్నప్పుడు, ఆహ్వానం ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు థియేటర్కి రమ్మని, ఇట్ షుడ్ బి బెటర్ దాన్ టెలివిజన్ అని కొంచెం కష్టపడ్డాం సార్ అందరం కలిసి. బట్ ఇది ఎప్పటి నుంచో మా అందరిలో ఉన్న డ్రీమ్. సో అందరూ ఎక్కువ మంది కొత్త వాళ్ళతో ఈ సినిమాని ముందు తీసుకొస్తున్నాం సార్. ఇది జబర్దస్త్ సినిమా అనుకోవచ్చా? లేదు సార్, అస్సలు కాదు. అంటే ఇంచుమించు జబర్దస్త్ యాక్టర్లతో ఉన్నారు, అఫ్కోర్స్ మీ కొలీగ్స్ కావచ్చు వాళ్ళంతా. ఎస్ సార్. అలాగే జబర్దస్త్ డైరెక్టర్స్ వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఉన్నారు. పైగా ఈ జబర్దస్త్ ప్రోగ్రాంకి వాటికి టైటిల్ పెడతారు, సంక్రాంతికి కానీ దీపావళికి కానీ స్పెషల్ షోలు చేసినప్పుడు. ఆ వారంలోనో ఆ ఇయర్లోనూ వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ వచ్చేలాగా వస్తుంది పెడుతుంటారు. సో దీని సినిమా టైటిల్ కూడా అలాగే పెట్టారు. అలా ఏం లేదు సార్. అంటే బేసికలీ మా వాళ్ళు ఎప్పుడో డైరెక్షన్ టెలివిజన్ది ఆపేశారు. సో ఆపారు, దేవర్ సీరియస్లీ ఫిలిం సైడ్ రావడానికి. అలాగే సార్ మా అందరికీ పునాదులు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. మా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది అక్కడ మాకు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ స్పెషల్ మాకు. ఇప్పుడు ఓన్లీ స్క్రీన్ సైజ్ మారింది సార్ అంతే. సో మేము ఎంటర్టైన్మెంట్ని ఆ స్క్రీన్ది ఇక్కడికి తీసుకురావడానికి అసలు ప్రయత్నం చేయలేదు సార్. ఈ స్క్రీన్కి ఏ ఎంటర్టైన్మెంట్ అవసరం అదే ఎంటర్టైన్మెంట్ వెళ్ళాము. డెఫినెట్లీ మీకు ఎక్కడ ఎలాంటిది, వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ ఫ్లేవర్ ఉంటుందేమో, దానికి ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో. మా ఫోర్టే ఏంటి, మేము ఎవరికి కథ చెప్దాం అనుకుంటున్నాం, వాళ్ళు ఎలాంటి సినిమా అయితే మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో సేమ్ అలాంటి సినిమా తీసాను సార్. మీకు క్లారిటీ ఉంది సార్, స్మాల్ స్క్రీను, బిగ్ స్క్రీను, ఇక్కడ ఎలా చేయాలి, ఏం చేయాలి, మీ ప్రయత్నం ఎలా చేయాలి, అదంతా మీకుంది. కానీ మన ఆడియన్స్ దగ్గరికి వచ్చేసరికి చిన్న స్క్రీన్ నుంచి వచ్చిన వాళ్ళని 99% సక్సెస్ అవ్వడం చూడడం తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఇంకా కూడా మిమ్మల్ని ఆ కోణంలోనే, ఆ దృష్టిలోనే చూస్తూ ఉండిపోవడం అన్నది కారణమా ఏంటంటారు? అంటే చాలా మంది ట్రై చేస్తున్నారు, సుధీర్ ట్రై చేశారు, చాలా ట్రై చేస్తున్నారు, కమెడీలు అంతా మన దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా ట్రై చేస్తున్నారు, ఏదో వేస్తున్నారు అడపడ తప్ప, ఒక స్టేజ్కి చేరుకోలేకపోతున్నారు. ఎందువల్ల అంటారు?
అంటే ఇట్స్ అ ప్రాసెస్ సార్. ఆల్రెడీ మీరు అన్నట్టు ఒకలా రిజిస్టర్ అయి ఉంటాం కాబట్టి, బట్ ఎవ్రీథింగ్ విల్ టేక్ టైమ్ అని నేను అనుకుంటాను సార్. ఈవెన్ సుమ గారు అంత పాపులర్ అయిన సుమ గారు కూడా పాపం ట్రై చేశారు, ట్రై చేశాను. అసలు సిన్సియర్ ఫిల్మ్ చేశారు ఆవిడ. అవును సార్. ఆవిడ కూడా మరి అంటే ఇట్స్ ప్రాసెస్ సార్. ఇప్పుడు అంటే మనం దేనికి నో అని డిసైడ్ అవ్వలేము సార్. అంటే నేను ఎప్పుడు ఏం బిలీవ్ అయ్యంటే, నేను రేడియోలో ఉన్నప్పుడు టీవీకి ఎందుకు వెళ్తున్నావు, మంచి జీతం, నెలాఖరికి జీతం వస్తుంది, ఎందుకు అన్నారు. అక్కడి నుంచి నేను టీవీకి వచ్చినప్పుడు టీవీలో సర్వైవల్ అంతా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను బిగ్ స్క్రీన్ కోసం అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇక్కడ బాగుంది కదా. ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టుగా అందరి ఒపీనియన్ కంఫర్ట్ జోన్లో ఉన్నారు కదా. సో నాకేంటంటే వై నాట్ ట్రై చేయడం, ఎందుకంటే నేనేంటో చూపించనంత వరకు వాళ్ళు ఆ మూడ్లో ఉంటారని నేను నమ్ముతాను సార్. బట్ మన దగ్గర అంటే ఒక ఊరు రాజు, ఒక ఊరు తలారి అంటారు సార్. సో అక్కడ మీరు కింగ్. అయ్యో అవునా కదా, ఆ స్క్రీన్లో ఆ జానర్లో అక్కడ మీరు కింగ్. ఇక్కడ మళ్ళీ మీరేంటో ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఏబిసిడి దగ్గర మొదలు పెట్టాలి. అవును సార్, తప్పలేదు. ఒక టఫ్ ప్రాసెస్, వెరీ టఫ్ ప్రాసెస్ సార్. బట్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఉంటే పాసిబిలిటీస్ ఉంటాయి. నాకు శివకార్తికేయన్ గారు కానీ, ఇలా విజయ్ సేతుపతి గారు కానీ, వీళ్ళందరూ టెలివిజన్ నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ బాలీవుడ్లో కూడా అలాగే ఉన్నారు. సో చాలామంది వచ్చారు. డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ చేంజ్ సార్, జనరేషన్స్ మారుతున్నప్పటి నుంచి. అలాంటి మీకు అంత థాట్ ప్రాసెస్ ఉంది, ఐడియాస్ ఉన్నప్పుడు అందించే సినిమా కూడా మీ క్యారెక్టర్ని పక్కన పెడితే ఒక డిఫరెంట్ సినిమా ఇవ్వాలి, డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అప్పుడు దాంట్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అవును, మిమ్మల్ని దాంట్లో చూడడం కన్నా దాంట్లో మిమ్మల్ని చూడడం, ఈ డిఫరెన్స్ యా అన్న ఆలోచన ఎందుకు రాలేదు? అంతే సార్. ఇన్నేళ్ళు ప్రదీప్ మాచిరాజుగా ప్రదీప్గా చూశారు. ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్ దేర్. బట్ ఐఎమ్ ప్లేయింగ్ ఏ క్యారెక్టర్. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ప్లే చేయాలి, ఇందులో ప్రదీప్ కనపడకూడదు. ఇప్పుడు నేను కృష్ణ అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాను. సో నేను కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేయాలనో, లేకపోతే నేను నా స్టైల్లో కథలు చెప్పాలనుకుంటున్నా ప్రేక్షకులు. సో చెప్పడానికి రైట్ అవే గో నుంచి నేను స్టార్ట్ చేస్తే యాక్సెప్టెన్స్ లెవెల్స్ అంతగా ఒకేసారి తీసుకోలేరు. నేను 100 మందితో ఫైట్ చేస్తూ, ఫ్లోర్ మూమెంట్ డ్యాన్స్ చేస్తూ, రక్తాలతో కత్తులు, సో చేయకూడదు. బట్ నేను రిజిస్టర్ అవ్వడానికి, అంటే నేను టెలివిజన్లో సెటిల్ అవ్వడానికి నాకు 10-12 ఏళ్ళు పట్టిన, అంటే ఏ పొజిషన్ అయితే వచ్చిందో. బట్ సినిమాల్లో అంత టైం పట్టకపోవచ్చు. బట్ ఇప్పుడున్న ట్రెండ్లో సార్ 2025లో వాట్ ఐ బిలీవ్ ఇస్, నేను కూడా సినిమాలు ఎక్కువ చూస్తాను కాబట్టి, చెప్పే కథ బట్టి, చెప్పే కథనం, కథా విధానం బట్టి, ఆ ఫేస్ టీవీ ఫేస్ అయినా లేకపోతే అది ఇంకొక ఫేస్ అయినా జనాల యాక్సెప్టెన్స్ ఉంది సార్. చాలామంది కొత్త వాళ్ళతో కూడా నడుస్తున్నాయి ఇప్పుడు సినిమాలు. ఓన్లీ ద కాంటెంట్ ఈజ్ రన్నింగ్ సార్. కానీ ఇక్కడ సేమ్ టైం ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం టూ లేట్ అయింది. అవును సార్. అండ్ అటు టూ లేట్ అంటే ఈ ప్రాజెక్ట్ గురించి నేను మాట. అవును సార్. మీ ఎంట్రీ సార్. ఇదే కనుక బిఫోర్ ఓటీటీ ఎరా అవును సార్ మీరు ఎంటర్ అయ్యి ఉంటుంటే ఇందాక మీరు చెప్పినవన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అదే లాక్డౌన్ కొంచెం డిస్టర్బ్ చేసింది సార్ మొత్తం గేమ్ ప్లాన్, టైం టేబుల్ మొత్తాన్ని. ఇప్పుడు ఈ ఎరాకి వచ్చేసరికి ఏమైందంటే మీ కేటగిరైజేషన్ అంతా కూడా వాళ్ళే సెపరేట్ చేసేస్తారు. అవును, ఈ థియేటర్ సినిమాని, ఓటీటీ సినిమాని. బట్ థియేటర్ సినిమాగా మీరు మారాలి అన్నప్పుడు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ కాకుండా వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు సో మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి కాన్సెప్ట్ కూడా ఎవరైతే ఇన్నాళ్ళు మమ్మల్ని చూసి ఆదరిస్తున్నారో ముందు వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి, నేను ముందు వాళ్ళ యాక్సెప్టెన్స్ రావాలి. బికాస్ దే ఆర్ స్ట్రాంగర్ పీపుల్, వాళ్ళు లార్జర్ నెంబర్స్లో ఉన్నారు సార్. ఎందుకంటే నేను బిలీవ్ చేసేది ఒక టికెట్తో అయ్యేది కాదు. ఇంట్లో లేడీస్ కూడా ఈ సినిమాకి రావడానికి మనసు పడితే, వారు ఇష్టపడితే ఇట్ విల్ బీ 1+3 టికెట్స్. ఒకళ్ళే రారు ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీతో వస్తారు. సో ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీస్ అయినా సరే, చెల్లో, అక్కో, బావో, తమ్ముడో, అన్నయ్యో, మనం కూడా వెళ్దాం, మన ప్రదీప్ సినిమా వచ్చింది అనే జానర్లో నేను సినిమా తీయాలనుకున్నాను. నేను అలాగే వాళ్ళ ఇళ్ళలో ఇన్నాళ్ళు ఉన్నాను. సో అలాగా ఇంట్లో వాళ్ళందరినీ నా సినిమాకి పిలుస్తున్నాను. సో ప్రదీప్ కోసం వస్తారని మీరు నమ్ముతున్నారు? రావాలని కోరుకుంటున్నాను సార్. అంటే ఏంటి, ఒక జస్ట్ ఒక ప్యూర్ కూల్ లవ్ స్టోరీ ఇది? అంతే సార్. ఇదొక డ్రామా, ఇదొక చాలాసార్లు చెప్పాను ఇప్పటికి నేను, ఒక మంచి మా నాయనమ్మ, మా అమ్మమ్మ చెప్పే చందమామ కథలాగా. సో అలాగే చెప్దాం అనుకున్నాం. కథా విధానం కూడా ఒక మారుమూల పల్లెటూరు గ్రామం, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ ఊరికి ఒక రాజకుమారి ఉంది. నేను ఇక్కడ పట్టణంలోనే వచ్చి మీరు అక్కడికి వెళ్దాం, ఆ ఊర్లో ఇరుక్కుపోవడం. సో అక్కడ నా ఫ్రస్ట్రేషన్స్ ఏంటి, వాళ్ళు పెట్టిన రూల్స్ ఏంటి, అవి భరించలేని రూల్స్, అవి వాటిని ఫాలో అవ్వాలి, ఫాలో అయ్యానా లేదా. సో ద ఫన్ అండ్ హ్యూమర్ని కూడా మేము అలాగే హ్యాండిల్ చేసాం సార్. ఆ క్లీన్, నీట్ ఎంటర్టైనర్ని అందిద్దామని. సో ఇది బిగ్ స్క్రీన్కి సరిపోద్దని నమ్ముతున్నారా సార్? బిగ్ స్క్రీన్కి ఇది సరిపోద్ది ఈ కంటెంట్? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. మేము చెప్తున్న కథ అంత ఎంగేజింగ్గా ఉంది కాబట్టి 2 hours 20 minutes ఐ థింక్ ఫుల్గా ఎంగేజ్ చేస్తాము.
సరికొత్త సీన్స్ కొంచెం ప్రయత్నించాము. అంటే నెక్స్ట్ సీన్ ఏంటి అని కాకుండా మాదంతా సిచ్యువేషన్ కామెడీ సార్. జరుగుతున్న సీన్ బట్టే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సార్ ఇప్పుడు ఏంటి ట్రెండ్ నడుస్తుందంటే ఒక మీడియము స్మాల్ హీరో కానీ మీడియం హీరో లేదా అప్కమింగ్ హీరోస్ వీళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే వాళ్ళ కోసం కాకుండా సినిమాలో ఒక హై మూమెంటు, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్లే కాన్సెప్టు, అవును సార్. అలాంటిది ఏదైనా చేస్తే సరే ఈ హీరోని చూడకుండా ఈ సబ్జెక్ట్ కోసం అని చూపించేసి ఎదుగుతున్నారు. మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? ఉన్నాయి సార్, ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టడానికి పరిస్థితులు కూడా మనమే సమకూర్చుకోవాలి. బికాజ్ మా అమ్మ ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది, 7 తరాలు ఇటు 7 తరాలు అటు ఎవరు రంగేసుకోలేదురా, ఎవరు అసలు ఇటువైపు వస్తారని కూడా తెలియదు, ఇటు ఒక ఫీల్డ్ ఇండస్ట్రీ వైపు మనం వెళ్తాము లేకపోతే నువ్వు వెళ్తావు అని కూడా ఎవరికి ఏం తెలియదు. సో బ్రిక్ బై బ్రిక్ కొంచెం ఫామ్ చేసుకుని ఒక ట్రస్ట్ ఆడియన్స్ నుంచి తీసుకుని ఇప్పుడున్న ఈ యాక్సెప్టెన్స్ కూడా రావడానికి ఒకళ్ళు గ్యాప్ తీసుకున్నా ఎలాంటి కట్ చేస్తున్నా ఆ మినిమల్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని సర్వైవ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సార్, ఐ నో. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వై నాట్, ఎందుకు చేయకూడదు, ఏమో ఇక్కడి నుంచి ఆ ట్రెండ్ మారుతుందేమో, నా తర్వాత హోప్ క్రియేట్ అయ్యి ఇంకా కొత్త సినిమాలు కొత్త కాన్సెప్ట్లు వస్తాయని ఆశ సార్. బట్ దీంట్లో చాలా పెయిన్ అన్ని విధాలుగా తీసుకున్నారా? ఎస్ సార్, ఐ యాక్సెప్టెడ్ థింగ్స్ సార్. సో యాక్సెప్టెన్స్ ఇస్ గ్రోత్ అని నేను నమ్ముతా. అంటే మీరు బ్రిక్ బై బ్రిక్ అన్నారు కదా, అక్కడ టీవీ ఛానల్లో బ్రిక్ బై బ్రిక్ ఎన్నో డే అండ్ నైట్ షూట్స్ చేసి అక్కడ ఎంతో కొంత ఎర్న్ చేసి ఆ హార్డ్ అండ్ మనీని అవసరమైతే కొంత దీనికోసం చేసి ఇదంతా కొంచెం పెయినే కదా. ఎస్ సార్, వాట్ వీ లవ్, మనకి ఏది ఇష్టమో మనకి ఏది నచ్చుతుందో దానికోసం ఐ థింక్ మోర్ ఈజ్ ఎనర్జీ అండ్ టైం నేను కేటాయించింది దీనికోసం. హార్ట్ అండ్ సోల్ ఇస్ దేర్ ఇన్ దిస్. సో మా ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మై డైరెక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. వీళ్ళందరికీ ఇది ఐడి కార్డ్ సార్, మా అందరికీ ఇది ఐడి కార్డ్ ఈ సినిమా. దీంతోనే అందరం ఒక అడుగు ముందుకేస్తున్నాం. సో ఐ థింక్ సబ్జెక్ట్ డిమాండ్ చేసింది సార్, మా ఇన్వాల్వ్మెంట్ కానీ మా ఎనర్జీస్ కానీ సబ్జెక్ట్ ఇన్వాల్వ్ చేసి. క్వాలిటీ మేకింగ్ కూడా కనిపిస్తుంది. డెఫినెట్లీ వీ ట్రైడ్ అవర్ బెస్ట్. అదే నేను చూసి అనుకున్నాను కొంచెం ఎక్కువ పెయిన్ తీసుకున్నారు ఈ సినిమా కోసం నాకు అర్థమైంది. ఎస్ సార్, బడ్జెట్ వైజ్ కాకుండా మేము వర్క్ వైజ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసాం. సో దట్ వీ ట్రావెల్డ్ అలాట్, అడ్జస్ట్ చేసాము, తెలిసిన వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చాము. సో బాగా విలేజ్ చేశారా, సెట్ అయినా సార్? కంప్లీట్ విలేజ్ సార్, కంప్లీట్ విలేజ్. అరకులో ఒక బ్యూటిఫుల్ లొకేషన్, ఒక ఊరిని మాకు కదిలొచ్చేసారు సార్ సపోర్ట్ చేయడానికి. మా ఇంటి దగ్గర చేసుకోండి, ఇక్కడ ఇది చేసుకోండి. ఒక పొలం అయితే అది పాడుంటే దాన్ని క్లీన్ చేసుకుని మేము అక్కడే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. అక్కడే టెంట్లు వేసుకుని ఉండిపోయాం, అక్కడే వంటలు చేసుకున్నాం, సరదా క్రికెట్ ఆడుతూ అందరం. సో ఆ ఊరిని బైర్లంక అనే ఊరుగా జనాల్లోకి, ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడం కోసం ఆ ఎస్థెటిక్స్ అన్నీ చాలా ప్రాపర్గా మెయింటైన్ చేసాం సార్. సో ఒక పిక్నిక్ ఎంజాయ్ చేశారు కొన్నాళ్ళు పట్టు. చూసే వాళ్ళకి పిక్నిక్ సార్, మాకు మాత్రం కదా తిరిగి. ఎందుకంటే డే అండ్ నైట్స్ కొట్టాం సార్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు తెలుసు అవుట్డోర్ షూట్స్ వెరీ బర్డెన్ ఉంటాయి, అసలు ఆర్టిస్టులు అంత దూరం తీసుకెళ్తాం. హిల్ ఏరియాకి వెళ్తే మరీ ఫెసిలిటీస్ కొంచెం దాకా, హోటల్ ఎక్కడో చాలా దూరం ఉంటుంది. సో పొద్దున ఒకసారి వచ్చేసామంటే కొన్నిసార్లు డే చేసి నైట్ చేసి పొద్దున్న డైరెక్ట్ వెళ్ళేవాళ్ళం సార్. ఎందుకంటే ఆ లొకేషన్, ఆ ఊరు, ఆ బడ్జెట్స్, ఇంతమంది ఆర్టిస్టులు, అక్కడ దాకా వెళ్ళడం, అక్కడ ఉండడం కదా. బాగానే కోఆర్డినేట్ చేశారు. బాగా మేనేజ్ చేశాను సార్. అందరూ కొంచెం తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాం, అందరితో బాగా జరిగింది సార్. సో ఇందులో డ్యాన్సులు కూడా చేసినట్టున్నారు. మన ఎక్కడో ఈసారి చూశాను, నేను డ్యాన్సులు చేశాను అని కూడా చెప్పారు. తర్వాత నేను ఆ డ్యాన్స్ కూడా ఒకటి సరదాగా చేశాను, నిన్న మొన్న రిలీజ్ అయినట్టు కదా, అది ప్రమోషనల్గా ఊరికి ప్రమోషన్స్ చేశాను, అది చూశాను. అది నాకు అది చూస్తే మీరు సరదాగా అలర్గా చేసి స్టేజ్ మీద చేసే అలరే అక్కడ కూడా కనిపిస్తుంది. అంతే సార్, అది సరదాగా చేసిన పాట, జస్ట్ నోటిఫై పీపుల్. మ్యూజికల్లీ కూడా మా సినిమా వస్తుంది April 11 అని చెప్పడం కోసం మ్యూజికల్ ప్రమోషన్ కింద చేసాం సార్, ఒక చిన్న 2 minutesది. అది మా సినిమాలో ఒక ఇంపార్టెంట్ బీజిఎం. ఆ బీజిఎం రదాన్ గారి మామగారి చేత పాడిపించి, ఆయన కొత్తగా పెళ్ళైంది సార్, వాళ్ళ మామగారు పాటలు అంటే బాగా ఇష్టం అన్నారు, మంచి వాయిస్లో వస్తుంది, ఆయన చేత ఒక పాట రాయించి, ఆయన సింగింగ్ ఇష్టం, ఆయనే పాడారు. అది భలే వచ్చింది సరదాగా, అందాల చందమామ అని. కానీ ఆ అందాల చందమామ మాత్రం ఒక పిక్యులర్ వాయిస్. ఎస్ సార్, అక్కడ వినగానే నేను ముందు మొదట్లో ఏమనుకున్నానంటే ఈ వాయిస్ ఏంటి, ఆయన ఉన్నారు కదా రాయలసీమ ఆయన, అవును ఆయన వాయిస్ ఏమో అనుకున్నా, అలా ఉంది. కానీ తర్వాత చూస్తే కాదు, కొంచెం కల్చర్ అలా ఉంది, టోన్ అలా ఉంది, వాయిస్ అలా ఉంది. యా
పెంచల్ దాస్ ఆసార్ వాయిస్ అనుకున్నాను. కానీ కట్ చేస్తే ఏదో కొంచెం తేడా ఉంది అని సర్లేదు మంచి ఉంటుంది అనుకున్నాను. ప్రమోషన్స్ కోసం అని తయారు చేసాం సార్ అది ర్యాప్ అదంతా. బట్ రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అన్ని కూడా రదాన్ గారు ప్లేస్మెంట్ చేయడం కానీ మేము ఆయనతో కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకున్నవి ఐ థింక్ ఆయన ఫ్లోలో బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా అంతా కొంచెం మ్యూజికల్లీ కూడా ఉంటుంది సార్, అంటే చెప్పే విధానం కూడా మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసాం. కానీ చాలా డల్ టైంలో అసలు యాక్చువల్గా ఇది సమ్మర్, అవును సార్, హాలిడేస్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఇది నిజంగా సినిమాల ప్రకారం మంచి సీజన్, అవును సార్, మంచి హాలిడే. బట్ డ్యూ టు క్రికెట్ అంటారా లేకపోతే ఇంకా సేమ్ ఎనీ అదర్ రీజన్సా డల్ సీజన్ నడుస్తుంది. ఉంటాయి సార్, అంటే కాంటెంట్ సినిమాస్కి ఎప్పుడైనా ఒకటే సార్ టైము. ఇట్ షుడ్ బి వర్డ్ ఆఫ్ మౌత్, ప్రేక్షకులు చూడడం, అరే ఈ సినిమా బాగుంది, నవ్వుకున్నాం మేము, సరదాగా చూసాము అని. అలాంటి సినిమాలకి సమ్మర్ హాలిడేస్ ఇస్ అ వెరీ రైట్ మూమెంట్. సో మేము మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ కూడా మాట్లాడినప్పుడు వాళ్ళే మా ఫస్ట్ ఆడియన్స్ మా సినిమా చూసిన ఇమీడియట్లీ వాళ్ళు, సార్ ఇది సమ్మర్ సినిమా, ఫ్యామిలీ వచ్చి నవ్వుకునే సినిమా, ఇది ఎగ్జామ్లు అయిపోయాక తీసుకొద్దాం ఈ సినిమాని అని 1 month హోల్డ్ చేసి మేము April 11th అని ఫిక్స్ చేశారు సార్. సో మార్కెటింగ్ చాలా ట్రబుల్ పడ్డారా? ఏం సార్ మార్కెటింగ్ చేయడానికి బాగా ట్రబుల్ పడ్డారు సినిమా? ఏం లేదు సార్, అలా ఏం అనిపించలేదు. వెరీ హ్యాపీ బికాజ్ ఎవ్రీథింగ్ వీ వర్ ప్లాన్డ్ బిఫోర్. మేము అంతా ఒకసారి ప్లాన్ చేసుకున్నాం, డెఫినెట్లీ అన్నిటినీ ఫినిష్ చేసుకున్నాం, అన్ని సెగ్మెంట్స్ ఫినిష్ చేసుకున్నాం రిలీజ్కి ముందు. అండ్ ప్రమోషన్స్ కూడా వీ వర్ వెరీ క్లియర్, చాలా ఇంట్రెస్టింగ్ చేద్దాం, ఎందుకంటే ప్రమోషన్స్ కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలి, రొటీన్ ఉండకూడదు. బికాజ్ మేము పంపించే ఇన్విటేషన్ ఇస్ త్రూ ప్రమోషన్స్. జనాలు ప్రమోషన్లో హీరోయిన్ ఎక్కువ ఇన్వాల్వ్ చేయనట్టు కనిపిస్తుంది. చేస్తూ వస్తున్నాం సార్, కాన్సెప్ట్ బేస్ వెళ్ళాము. సో కాన్సెప్ట్ బేస్లో ఎక్కడెక్కడ ఏ కాన్సెప్ట్స్లో తన్ని ఇంపార్టెంటో తన్ని అక్కడ తీసుకొచ్చాం. చాలా మటుకు సరదా ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో, రీల్స్ ఏవైతే ఉన్నాయో, వీటిలన్నిట్లో తను ఉన్నారు, తన ఇన్వాల్వ్మెంట్ ఉంది, అన్నిట్లో ఉంది. లాస్ట్ టైం సినిమాకి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ షోస్ని వాడేశారు. అవును అప్పుడు, అవును. ఇప్పుడు అంతలాగా వచ్చారు సార్, అన్నీ వచ్చారు, ఆవిడ కూడా వచ్చారు అన్నీ. బికాజ్ మా అందరికి కొంచెం పరిచయం ఉన్న అమ్మాయి తను. సో ఈ అమ్మాయి గురించి అంటే ఆ షోస్ అన్నింటిలో పార్టిసిపేట్ చేయడము అప్పుడు చాలా ఎక్కువ పుల్ చేశారు అప్పుడు. ఎస్ సార్, ఫస్ట్ సినిమాకి మాకప్పుడు డబల్ టైం సార్, సినిమా ప్రమోషన్ మొత్తం చేసేసాము. 5 రోజుల ముందు కరోనా అనౌన్స్ చేశారు సార్. March 25 మేము సినిమా రావాలి సార్ ఉగాదికి. March 21 మోడీ గారు లాక్డౌన్ అన్నారు. అయిపోయాయి నీరు గారు, అయిపోయాం ఇంకా సినిమా. మా దగ్గర ఏం లేదు సార్ చెప్పడానికి జనాలకి. బట్ ఆ సంవత్సరం బ్రేక్ ఏదైతే వచ్చిందో, December వరకు లాక్డౌన్ ఏదైతే వచ్చిందో, మా పాట మమ్మల్ని కాపాడి, పాట బాగా అది 380 మిలియన్లకు వెళ్ళిపోయి అది థియేటర్స్ తీసుకొచ్చి, మా ఫస్ట్ డే కొటేషన్ అదే సార్, మా సినిమా పాట అంత బాగుంటుంది అని. ఇప్పుడు ఇందులో కూడా ట్రై చేశారు ఫస్ట్ సాంగ్ కొంచెం. ఎస్ సార్, ఫస్ట్ సాంగ్ పర్లేదు, అంటే ఆ రేంజ్కి వెళ్ళడం అదే మ్యాజిక్ సార్ అది. బట్ ఈ సినిమా బాగానే ఉంది ఆ పాట. ఎస్ సార్, నేను కూడా అదే అనుకున్నాను, దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని కూడా ముందు వదిలింటారు వీళ్ళు. అలా ఆ ప్రెషర్ ఎప్పుడు అడిగేవాళ్ళు, ఈసారి ఏ పాట, ఈసారి ఏ పాట అనేవాళ్ళు. నేను ఎప్పుడైనా మ్యాజిక్ ఒకసారి, అది మనం తయారు చేయకూడదు దాన్ని, అవుతే మేము దాన్ని ఏం తయారు చేయలేదు, కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ సినిమా, డెబ్యూ సినిమా, మొట్టమొదటి పాట అంతలా వెళ్ళడం ఐ థింక్ నా అదృష్టం సార్. అది చాలా రేర్ ఆపర్చునిటీ దొరుకుతుంది ఎవరికైనా అలా. బట్ దాన్ని బేస్ చేసుకుని ఈ మ్యూజిక్ ఏం చేయలేదు కానీ, బట్ దిస్ టైం ఆ పాటలాగా మిగతా పాటలన్నీ ఉండాలి, అంత వినసొంపుగా ఉండాలని ట్రై చేశాం. ఇది 2 సినిమాల ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు మీ సినిమాల పట్ల, మీ హీరోగా మారాలి అని లేదా హీరోగా ఎదగాలనే మీ కోరిక పట్ల మీ థాట్ ప్రాసెస్ని ఎలా మార్చిందా, ఎలా ఉంచింది? అంటే లేదు సార్, స్టోరీ టెల్లింగ్, నాకు స్టోరీ టెల్లింగ్ చాలా బాగా ఇష్టం. సో నేను హీరో అనడం కంటే చెప్పేస్తారు, ఐ వాంట్, అబ్బా చిన్నప్పటి నుంచి అవి చెప్పే బతికా. ఇంటికి వెళ్తున్న అమ్మ నాన్న కూడా చెప్పేస్తుంటారు అందరికీ, ఎందుకు లేట్ అయిందంటే అందరికీ. ఏమనంటే చదువుకుంటున్నాను, మార్కులు రావరా, ఎంత చదువుతావు, మార్కులు రావట్లేదు. సో అలాగా ఇప్పుడు కూడా నాకు కథలు చెప్పడం ఇష్టం. సో ఐ వాంట్ టు టెల్ స్టోరీస్, ఐ వాంట్ టు సెల్ మై డ్రీమ్స్. సో ఇలాంటి కథ చెప్తున్నప్పుడు ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ సార్. నేను ఏదైతే అనుకున్నానో, నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో, ఇప్పుడు ఏదైతే ఉన్నానో, దిస్ మూమెంట్, ఇదంతా నేను డ్రీమ్ చేసింది. సో నా డ్రీమ్ కోసం, నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం నేను కష్టపడుతున్నా. నేను కంటిన్యూ చేస్తారు, నేను కంటిన్యూ చేస్తాను. అంటే ఐఎమ్ నాట్ రిస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ సార్. నేను ఆపర్చునిటీస్, దిస్ ఇస్ 2025 సార్, ద డిఫరెంట్ మీడియమ్స్ అవైలబుల్. ఎన్ని రోజులైతే, ఎన్నాళ్ళు అయితే మనం ఎంటర్టైన్ చేయగలుగుతామో, యూఆర్ ఇన్ ద బిజినెస్. సో దట్ ఈస్ మై. బట్ సేమ్ టైం స్టేజ్ వదలరు, ఏది వదులుకోవాలని కోరుకోను సార్. ఇది బాగా వచ్చి ఇక్కడ బిజీ అయిన తర్వాత తప్పదు, డిమాండ్ అండ్ సప్లై. అదే ఇక్కడ బిజీ అయిపోయి మీకు టైం పెర్మిట్ చేయనప్పుడు అంతే, వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. ఇది కూడా నేను వదులుకోలేదు సార్. లాస్ట్ మినిట్లో, లాస్ట్కి మేము ఈ అవుట్డోర్స్ ఇవన్నీ వెళ్ళడం కదా, ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ని ఇబ్బంది పెట్టలేము, బికాస్ దర్ టూ మెనీ షోస్. సో కమిట్మెంట్ టు షూటింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో ఆ లిటిల్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. తీసుకుని
ఎప్పుడైనా చిన్న 1-2 సార్లు కాలు చెయ్యి లేపి ఫైట్ చేసి ట్రైల్ ఏమైనా చేశారా? లేదు సార్, లేదు, అవసరం పడలేదు. పడలేదు. మా సినిమాలో నా సిచ్యువేషన్సే నా విలన్స్. సో నాకు విడిగా విలన్స్ అవసరం పడలేదు. నాకు జరుగుతున్న సిచ్యువేషన్లే సినిమా మొత్తం నా విలన్స్. ఏది నాకు నా వైపు ఏది ఉండదు. సో చివరి వరకు నా వైపు ఏది తిరగదు సార్, అన్ని తిప్పుకోవడానికి ట్రై చేస్తా. సో మీరు స్టూడెంట్ డేస్ నుంచి కలగన్నారు, సరే స్టెప్ బై స్టెప్ కుంటుగడకు వచ్చారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది 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 మనకు సూటే కాదు, మనకు కప్ ఆఫ్ టీ కాదు, ఇక్కడ రాజకీయాలు మనం తట్టుకోలేమని కానీ, లేకపోతే ఇక్కడ కాంపిటీషన్ అసలు ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు, నేను అనుకున్న టార్గెట్ చేయలేను, ఇక్కడ ఇలాగ ఉంటానని అనిపిస్తుంది. ఐఎమ్ స్టిల్ డూయింగ్ మై జర్నీ సార్, ఇంకా నేను టార్గెట్ ఏం రీచ్ అవ్వలేదు. బట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఐ హావ్ లెర్న్డ్ సార్, మెచ్యూర్డ్ అవుతూ వస్తాం మనం కూడా, అన్ని రియాలిటీ చెక్ అవుతూ ఉంటుంది. ఏదో మన గురించి మనం ఎక్కువ ఊహించేసుకుని ఏదో మనం చేసేద్దాం, అద్భుతాలు సృష్టిద్దామని ఆ మెంటాలిటీ మూడ్ అయితే లేదు సార్ అసలు. సమ్ లెసన్స్ లెర్న్డ్ సార్, ఆబ్వియస్లీ ఎనీవేర్ ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్. సో అవి వచ్చినప్పుడు ద వే మనం యాక్సెప్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అవి ఎట్లా వస్తున్నవి, అయ్యో నాకే ఇలా జరిగిపోతుంది, నన్నే తొక్కేస్తున్నారు, నాకేమీ రావట్లేదు, నన్ను కన్సిడర్ చేయరా, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ రాలేదు. బికాజ్ ప్రతిదానికో స్టార్ట్ ఉంటుందని నమ్ముతున్నా. యా, సో డెఫినెట్లీ ఇంట్లో కూడా అదే నేర్పించారు, అన్నీ వచ్చినవి తీసుకోవాలి, అందులోంచి వెళ్ళాలి. సో ఈ జర్నీలో వచ్చే ఎక్స్పీరియన్స్లు ఏమైనా కూడా ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇంట్లో మీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అవునా సార్? అమ్మానాతో షేర్ చేసుకుంటారా, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారా, మీలో మీరే సర్లే ఇలా లేదు సార్, ఐఎమ్ వెరీ ఓపెన్. నా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు ఫ్రెండ్స్, మేము కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు డైలీ టచ్లో. వాళ్ళతో డిస్కస్ చేస్తాను నేను ఏం జరుగుతుంది ఏంటి అని. బికాజ్ ఆ ఒక్కచోటే గ్రౌండెడ్ ఉంటాం, ఆ ఒక్కచోటే నార్మల్గా ఉంటాం. అస్సలు సెలబ్రిటీలా చూడరాళ్ళు అసలు. సో వాళ్ళతో ఫాదర్ మదర్తో ఏమైనా షేర్ చేసుకుంటే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళని కూడా లేదు సార్, వాళ్ళకి అర్థమే మీటర్ అంతవరకు నేను డిస్కస్ చేస్తాను, వాళ్ళకి రియాలిటీ ఎంతవరకు తెలుసు, ఏమేమి తెలుసు అని. బట్ చాలా తక్కువ వర్క్ గురించి మాట్లాడుకునేది ఇంట్లో. సో మిగతా సరదా కబుర్లు ఎక్కువ ఉంటాయి, అల్లరే ఎక్కువ ఉంటుంది అమ్మతో కానీ అందరితో. సో ఐ థింక్ ఇట్స్ ఎ నైస్ బాండింగ్ అన్నీ ఉంది కాబట్టి దే విల్ ఆస్క్ ఎలా జరిగింది వాళ్ళ షూట్, బాగా జరిగిందా, ఓకే అంత బాగా వచ్చిందా, నువ్వు హ్యాపీయా, అదే. సో ఏమైనా చూపిస్తే మురిసిపోతారు. ఐ షేర్ ఎవ్రీథింగ్ సార్. ఎందుకంటే మీరు నవ్వితే వాళ్ళు ఆనందపడతారు, డెఫినెట్లీ. మీరు డల్గా ఉంటే వాళ్ళు బాధపడతారు. సో అంచేత అండ్ మన వల్ల ఇంకోళ్ళు నవ్వితే ఇంకా ఆనందపడతారు. అవును, అంతే కదా. అంతే, మీ వల్ల మీకోసం ఆడియన్స్ 10 మంది వచ్చి థియేటర్లో నవ్వుతున్నారు, అది వాళ్ళు చూస్తే అంతకంటే ఏం కావాలి, ఇంకా ఎక్కువ ఆనందపడతారు. వెరీ అది మీకన్నా కూడా. అంతే సార్, కన్నా నా ట్రై కూడా అదే సార్. సో ఫైనల్ కాపీ చూసారా సార్? ఎస్ సార్, యా, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మేము ఇలాంటి సినిమా తీస్తాము అని జనాలు డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతారు సార్. చాలా మంచి అటెంప్ట్, ఇన్నాళ్ళు ఆగినందుకు ఓ మంచి సినిమాతో వచ్చారు అని అయితే అనిపించుకుంటాం సార్. సో హోప్ ఖచ్చితంగా ఫ్రైడే మార్నింగ్ షో మంచి టాక్తో ఓపెన్ అవుతుందని. ఎస్ సార్. సో దాని తర్వాత ఆటోమేటిక్గా, ఎందుకంటే మన వాళ్ళు ఎవరు హీరో ఎవరు యాక్టర్ అని చూడరు, మంచి బాగుంది అనే సినిమా వస్తే ఎవరు చెప్పక్కలేదు, వాళ్ళే అది ఎలా వెళ్ళిపోతుందో విండ్ స్ప్రెడ్ లాగా వెళ్ళిపోతుంది. అంతే సార్, వెళ్ళిపోయి అలా హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అది ఏ భాష అంతా కూడా మనకు అక్కర్లేదు. డెఫినెట్లీ. సో ఆ సినిమాల లిస్టులో మీ సినిమా కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.